ఒకప్పుడు రఘు, మోహన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు. పాఠశాలకి కలిసి వెళ్లడం, ఆడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం అన్నీ కలిసి చేసేవారు. ఇద్దరి స్వభావాలు మాత్రం వేరు. రఘు ధైర్యంగా, ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. మోహన్ మాత్రం తొందరపాటు, భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి. ఒకరోజు ఇద్దరూ కలిసి దూర ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారం కోసం పట్టణానికి వెళ్లాలంటే మధ్యలో విస్తారమైన ఎడారి దాటాలి. చాలామంది ఆ మార్గం ప్రమాదకరమని హెచ్చరించినా, స్నేహబలం మీద నమ్మకంతో వారు ప్రయాణం మొదలుపెట్టారు. మొదటి రోజు ప్రయాణం సజావుగానే సాగింది. కాని రెండో రోజు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో మోహన్కు చిరాకు వచ్చింది. నీరు తక్కువగా ఉండటంతో ఇద్దరి మధ్య మాటల తగాదా మొదలైంది. చిన్న విషయానికే కోపం వచ్చిన మోహన్, రఘుని అవమానిస్తూ మాట్లాడాడు. రఘు ఎంత శాంతంగా ఉండాలని ప్రయత్నించినా, చివరకు మోహన్ కోపంలో రఘుని చెంపపై కొట్టాడు. రఘు చాలా బాధపడ్డాడు. కాని అతను మోహన్తో వాదించలేదు. ఎడారిలోని ఇసుకపై కూర్చొని ఒక వాక్యం రాశాడు. ఈ రోజు నా స్నేహితుడు కోపంలో నన్ను కొట్టాడు. మోహన్కు అది చూసి కొంచెం అపరాధభావం కలిగినా, ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత, అకస్మాత్తుగా రఘు ఇసుకలో కాలు జారిపోయి లోతైన గుంతలో పడిపోయాడు. చుట్టూ ఎవరూ లేరు. రఘు సహాయం కోసం అరవసాగాడు. వెంటనే మోహన్ పరుగెత్తుకుంటూ వచ్చి, తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రఘుని బయటకు లాగాడు. రఘు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సంఘటన తర్వాత ఇద్దరూ ఒక ఒయాసిస్ దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. చల్లని నీరు తాగాక, రఘు ఒక రాయిని తీసుకుని దానిపై చెక్కడం మొదలుపెట్టాడు. మోహన్ ఆశ్చర్యపోతూ అడిగాడు, ఇంతకు ముందు ఇసుకపై రాశావు, ఇప్పుడు రాయిపై ఎందుకు చెక్కుతున్నావు? అప్పుడు రఘు చిరునవ్వుతో చెప్పాడు, మనకు ఎవరు బాధ కలిగిస్తే, అది ఇసుకపై రాయాలి. కాలం గాలిలా వచ్చి ఆ బాధను తుడిచేస్తుంది. కాని ఎవరు మనకు ప్రాణం కాపాడితే, ఆ మేలు రాయిపై చెక్కాలి. అది ఎప్పటికీ గుర్తుండాలి. మోహన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తప్పు అర్థమైంది. రఘుని క్షమాపణ కోరుతూ, నిజమైన స్నేహం అంటే ఇదే. నువ్వు నన్ను క్షమించి, నా ప్రాణాల కంటే విలువైన పాఠం నేర్పావు అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ మరింత బలమైన స్నేహంతో ప్రయాణం కొనసాగించారు. ఎడారి ఎంత కఠినమైనదైనా, వారి స్నేహం దాన్ని జయించింది. నీతి: స్నేహంలో చిన్న తప్పులను మరిచిపోవాలి, చేసిన మేలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నిజమైన స్నేహం క్షమతో, నమ్మకంతో నిలబడుతుంది.